నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టడానికి వైసీపీని మూల కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పొదలకూరు మేజర్ పంచాయతీ పరిధిలోని లింగంపల్లి ఎస్సీ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, వాణి భవానీతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. లింగంపల్లి యూత్ డేగా యశ్వంత్, బోగోలు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించారు. అనంతరం పొదలకూరు మాజీ సర్పంచ్ గోసు శ్యామలమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పొదలకూరు మండలానికి చెప్పుకోదగిన శాశ్వత పనులు పట్టుమని 10 కూడా చేయలేదని, మంత్రి కాకాణి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సర్వేపల్లి గ్రావెల్ మాఫియాకి కాకాణి లీడర్ అని, ఈ 2 ఏళ్లలోనే కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. మరో 2 నెలల్లో సర్వేపల్లికి పట్టిన మంత్రి కాకాణి అనే దరిద్రం వదులుతుందన్నారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను పలు ఇబ్బందులకు గురిచేస్తున్న మంత్రి కాకాణి ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, తండ్రి కాకాణి రమణారెడ్డి ఈ రాష్ట్రానికి, ఈ మండలానికి ఏం చేశారని, స్వాతంత్ర సమరయోధునిలాగా 2 విగ్రహాలు పెట్టారని అది వారికే తెలియాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన నేతలను అఖండ మెజారిటీతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు, డేగా యశ్వంత్ రెడ్డి, షేక్ జమీర్, కసిరెడ్డి సుజిత, టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు కలగట్ల సందీప్, జనసేన బొబ్బేపల్లి సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడి తీసుకొస్తాం, ఒక మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం, 10 మంది పిల్లకాయలు ఉద్యోగాలు ఇప్పిద్దాం అనే దానికి ఎప్పుడూ ఉండదు. ఆయన జోబులు నింపుకోవడం ఒక్కటే ఆయన చేసే పని. మన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ షిఫ్ట్ చేసేస్తా ఉంటే అది షిఫ్ట్ అయిపోయేంత వరకు కాకాయ గోవర్ధన్ గమ్ముగా నోట్ చేసుకొని చూస్తూ ఉంటాడు. సోమిరెడ్డి గారు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మీడియాని పిలిచి ఈ విధంగా జరుగుతా ఉంది, కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతే తమిళనాడుకి 10,000 ఉద్యోగాలు వెళ్ళిపోతాయి, మన రాష్ట్రానికి 1000 కోట్ల ఆదాయం పోతాయి అని చెప్పి సోమిరెడ్డి గారు చెప్పిన తర్వాత ఈయన వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఈయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాట్లాడతాడు, నాకు నెల క్రితమే తెలుసు, నేను ముందు నిలబడతాను, అది బయటకు పోతే నేను ఎమ్మెల్యేగా కూడా ఉండను అని మాట్లాడాడు. 31 తేదీ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ మనం రోడ్ల మీదకి వచ్చాం, యాజమాన్యం నిలదీశాం. 15 రోజులు టైం అడిగారు. ఈ 15 రోజుల్లో యాజమాన్యం ఏం చేసిందో తెలుసా? ప్రజల్ని మభ్యపెట్టడానికి, మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి ఒక వెజల్ తీసుకొచ్చారు, ఒక షిప్ తీసుకొచ్చారు. దాని లోపల ఖాళీ డబ్బాలు, అవి కంటైనర్లలో ఏమీ లేవు, ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి దించి ఈయన ఒక షార్ట్ ఫిలిం తీసి, మీడియా అంతా తెలిసి ఒక షార్ట్ ఫిలిం తీసి వచ్చేసింది కంటైనరు, ఎక్కడికి పోలేదని మాట్లాడతాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి నీ మాటలు నమ్మేదానికి ప్రజలు ఇంకా అమాయకులు కాదు, 2 సార్లు విన్నారు, అయిపోయింది, అవన్నీ అబద్ధాలని చెప్పి అక్కడున్న పోర్ట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ బయటకు వచ్చి మీడియాలో మాట్లాడితే ఆ వీడియో వైరల్ అయింది. నిన్న లోకేష్ అన్న కూడా మాట్లాడాడు. ఈ విధంగా నోరు తెరిస్తే అబద్ధాలు. ఏ ఊరికన్నా ఇప్పుడు కొత్తగా పొదలకూరు మండలంలో ఒకటి మొదలు పెట్టాడంట, నేను మీ వాడిని, మన మండలం, నేను దగ్గర వాడిని, అందుబాటులో ఉండేటోడిని, నా ఓట్లు ఏంటి అంటాడంట. పోయింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటు ఏంటి అని అడిగాడు, ఇప్పుడు అయిపోయింది, ఆ పార్టీ రాజు అర్థం అయిపోయింది, ఇప్పుడు నన్ను చూసి ఓటు ఏంటి, నీ వాడిని అని మాట్లాడుతున్నాడు. నీకు ఎందుకు వేయాలి ఓటు కాకాని గోవర్ధన్ రెడ్డి? నీ మండలానికి ఏం చేసావు? ఒక్కటి చెప్పు, మచ్చికి 2 సార్లు గెలిపించారు. నేను 10 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, 3 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. సోమిరెడ్డి గారు లెఫ్ట్ కెనాల్ తీసుకొస్తే, లెఫ్ట్ ఇరిగేషన్ లెఫ్ట్ కెనాల్ తీసుకొస్తే దానికి 9 కోట్లు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలాంటి దాన్ని మూలపడేసావు. అది నువ్వు చేసింది ఈ మండలానికి. ఒక మెగా వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి శాశ్వతంగా మెట్ట ప్రాంతంలో నీళ్ళ ప్రాబ్లం లేకుండా 30 పంచాయతీలకి ఇప్పుడు సొల్యూషన్ తీసుకొచ్చాడు 5 కోట్లు పెట్టి. రాగానే దాన్ని మూత పడేసావు. ఇప్పుడు దారిలో మేము వస్తా ఉంటే ఒక డిస్పెన్సరీ, 25 డిస్పెన్సర్స్, ఒక డిస్పెన్సరీ ఇదే గ్రామంలో ఉంది, చూస్తుంటారు. దిష్టి బొమ్మలాగా ఉంది తప్ప దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు. 2 రూపాయలు కడితే 20 లీటర్ల క్యాన్, 2 రూపాయలకి. ఒక్క నిమిషం అమ్మా, దానికి 2 రూపాయలు ఖర్చు మనం ఇస్తాము, ప్రభుత్వం 2 రూపాయలు పెట్టుకుంటుంది, మిగిలిన 2 రూపాయలు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టుకుంటుంది రాష్ట్రం మొత్తం. అటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మూల పెట్టావు. నీకు ఎందుకు అయ్యా నోట్లు? డేగపూడి పండేపల్లి కెనాల్ సోమిరెడ్డి గారు కష్టపడి తీసుకొస్తే నువ్వు మూల పడేసావు, 10% నీకు కమిషన్ ఇవ్వలేదని చెప్పి. కృష్ణపట్నం కంటైనర్ టర్మినల్ వెళ్ళిపోతా ఉంటే సోద్యం చూస్తా ఉన్నావు. ఎందుకో తెలుసా? ఆ కంటైనర్ పోటీ వెళ్ళిపోతుండేది నీ వల్ల. ఒక కంటైనర్ వచ్చి దాని ఫోటోలు హ్యాండిల్ చేసి బయట పంపించడానికి వాళ్ళకి 500 రూపాయలు మిగిలితే
నువ్వు అది బయటకు రాగానే 2,000 కలెక్ట్ చేసావు కంటైనర్కి. అదానికి ఒళ్ళు మండి దాన్ని తమిళనాడుకి తీసుకెళ్లిపోయాడు, చెన్నైలో ఆయన పోర్టుకి తీసుకెళ్లిపోయాడు. దానివల్ల 10,000 ఉద్యోగాలు పోవడమే కాదు, కృష్ణపట్నం ఎస్సీజెడ్ వీడి పడిపోతుంది. 6,000 ఎకరాల్లో కొత్త ఇండస్ట్రీస్ రావు, మన పిల్లలకి ఉద్యోగాలు రావు. ఇంకా నీ కళ్ళ ముందు రాష్ట్రం నాశనం అయిపోతా ఉంటే, నీ కళ్ళ ముందు సర్వేపల్లి నాశనం అయిపోతా ఉంటే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడడానికి వస్తావు కానీ నీకు హక్కు లేదు. నీ సొంత మండలాన్ని నువ్వు నాశనం చేసినోడివి నీకు ఓట్లు అడిగే హక్కు లేదు. మళ్ళీ ఈసారి నీకు మళ్ళీ వచ్చి తిరుగుతావు. ఈ ఊర్లన్నీ ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. రాగానే ప్రతి ఒక్కరూ నిలదీస్తారు. ఈసారి సోమిరెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటారని చెప్పి ప్రజలందరూ సిద్ధమై ఉన్నారు. అది నీకు రాగానే తెలుస్తుంది. ప్రతి ఊర్లో సైలెంట్ గా ఒక కారులో నీ కారు ముందు వెనక ఎస్కాట్ వేసుకొని వస్తున్నావు, ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతున్నావు. నీకు అర్థమైపోయింది, నీ సీన్ అయిపోయిందని చెప్పి తక్కువ సర్దుకోవడమే, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసుకోవడమే. నీ వెనకాల మళ్ళీ పోలీసులు ఉంటారు. నువ్వు ఓడిపోయిన వెంటనే పోలీసులు పాత కేసులు అన్నీ ఉంటాయి, కొత్త కేసులు పాత కేసులు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా కార్యకర్తల జోలికి వచ్చిన, ప్రజల జోలికి వచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి నీకు మళ్ళీ రంగు పడుతుంది. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోను. ఈసారి వచ్చేది మేమే, ప్రజల్ని కాపాడుకునేది మేమే, మా కార్యకర్తలు మేమే కాపాడుకుంటాం. బ్రహ్మాండంగా ఊరు బ్రహ్మాండంగా మేము అభివృద్ధి చేసుకుంటాం. మా యువతకి ఏ విధంగా మేము ఉద్యోగాలు ఇప్పించుకోవాలో మాకు తెలుసు. బ్రహ్మాండంగా కంపెనీలు ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎక్కడికి పోకుండా ఆపుకుంటాం కంటైనర్ పోర్ట్ ని.